సో మీరు డాక్టర్ సతీష్ గారిని ఎలా అప్రోచ్ అయ్యారు సార్? మేడం నాకు చదువు పైన ముందర నుంచి కొంచెం అవేర్నెస్ ఉంది. ఓకే. అయితే మన ఇక్కడ ఉన్న యూనివర్సిటీల కంటే ఇంకా ప్రపంచ స్థాయిలో యూనివర్సిటీలు వెళ్తే మన దగ్గర కూడా కొంచెం హయ్యర్ క్వాలిఫికేషన్స్ చదువుకున్న వాళ్ళు ఉంటే మన పిల్లల భవిష్యత్తు మన దేశంలో ఉన్న కొన్ని చదువు మీద పట్టు సాధించి మంచి మంచి టెక్నాలజీని ఇంట్రొడక్షన్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అది నా కోరిక. అది మా పిల్లల మీద ఇట్లా అంటే వాళ్ళు కూడా ఎక్సెప్ట్ చేసి తప్పకుండా మంచి నిర్ణయం మేము చేస్తాం, తప్పకుండా హోంవర్క్ చేస్తామని. నా ముగ్గురు ఆడపిల్లలలో ఒక ఆమె మౌనా జాదవ్ అని ఎంబీబీఎస్ మొన్న రీసెంట్ 2024లో సీట్ వచ్చింది. ఆ పాపను కూడా సార్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకొచ్చినాను. ఎట్ ఏ టైం 10th ఉండగా మా మహా జాదవ్ తోటి మా పాప ఆమె కూడా డిస్కస్ చేస్తే కొంచెం తడబాటు అయినా కానీ తర్వాత ఆమె సైకాలజీ గ్రహించి నేను కొన్ని సజెషన్ ఇస్తే ఆమె కూడా ఇంటర్నెట్లో అందులో చూసి ఆమె కూడా మంచి నిర్ణయం తీసుకున్నది అప్పుడే. తర్వాత ఈ చదువుకు మాకు ఎవరు గైడెన్స్ చేస్తారనేది మేము కొన్ని సోషల్ మీడియా ఛానల్ను సెర్చ్ చేస్తే సార్ వాళ్ళ యూట్యూబ్ టీవీ ప్రైమ్ 9 అని ఛానల్ చూసి నంబర్ తీసుకొని సార్ వాళ్ళతోటి మాట్లాడితే రండి మేము తప్పకుండా చేస్తామంటే మా మహాజాదవ్ను నిజామాబాద్ హైదరాబాద్లో కూడా ఇక్కడ మాదాపూర్లో అడ్మిట్ చేసినాను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో. తర్వాత అక్కడ క్యాన్సిల్ చేసేసి నిజామాబాద్ తీసుకెళ్ళేసి జనరల్ ఇంటర్మీడియట్ చదివిపించేసి